తెచ్చుకోవటం. నీ బాల్యం నుండి కూడా నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమంటుంది. అంతేకాకుండా భక్తి అంటే కొర్నేలి గురించి రాయబడింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి భక్తిపరుడని రాయబడ్డది. భక్తిపరుడు ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ కూడా. అందుకని ఈ దినాన్ని చాలామంది భక్తిహీనత అంటే ప్రార్థనలేమి ఉన్నది. దేవునితో కాసేపు మాట్లాడదాం, దేవునితో మనం ముచ్చటిద్దాం అనే ఆశ, అలాంటి ఆలోచన, విశ్వాసం చాలామంది కొరవైపోతా ఉంది. ఈనాడు మనం అన్యుల గురించి కాదు, క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటేనే చాలామంది క్రైస్తవులు ప్రార్థన లేని క్రైస్తవులు అయిపోయారు. ఉదయకాలం లేచి తెల్లవారుజామున లేచో లేకపోతే వారి సమయం దొరికినప్పుడో లేచి ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది నేను అడుగుతూ ఉంటాను, అమ్మాయి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావంటే ఒక పాస్టర్ గారు అమ్మాయి చెప్పింది చేయట్లేదని చెప్పింది. నిజమే చెప్పింది ఒక రకంగా.